యలమంచిలి పోలీస్ స్టేషన్ పరిధిలో చించినాడు గ్రామంలో వశిష్ట గోదావరి మీద ఈ రాకపోకల బ్రిడ్జ్ ఒకటి ఉందండి. దాని మీద నిన్న రాత్రి అంటే 27/8/2026 నాడు రాత్రి 8:30కి ఇలాగా ఒక యాక్టివా బండి మీద వస్తూ ఒక దంపతులు ఒక కుర్రాడితో పాటు వస్తూ అక్కడ ఆ బండిని ఆఫ్ చేసి ఆ కుర్రాడిని అక్కడ వదిలేసి ఈ దంపతులు ఇద్దరు కూడా గోదావరిలోకి దూకి ఆత్మహత్య చేసుకోవడం జరుగుతుందని మనకి ఇన్ఫర్మేషన్ వస్తే లైవ్ ప్రత్యక్ష సాక్షులు చూసి చెప్పడం వల్ల మేమంతా కూడా సీన్లోకి వెళ్ళామండి. అప్పటికే వాళ్ళు అక్కడ దూకేసి ఉన్నారు. ఈ బాలుడు అక్కడ ఉంటే ఆ బాలుడిని మేము రెస్క్యూ చేసడం జరిగిందండి. అలాగే వీళ్ళు ఎవరైతే దూకారో వాళ్ళ దగ్గర ఆ బండి నెంబర్ని బట్టి వాళ్ళ అడ్రస్లన్నీ తీసుకోగా వాళ్ళు వేల్పూర్ గ్రామానికి సంబంధించిన దొడ్డ ధన వెంకట సాయి కృష్ణ అని తెలిసిందండి. అలాగే అతని భార్య దొడ్డ శిరీష 27 సంవత్సరాలు. వీళ్ళిద్దరూ వాళ్ళకున్న కారణాలతో గోదావరిలోకి దూకి ఆత్మహత్య చేయడం జరుగుతుందని తెలిసి వాళ్ళ పేరెంట్స్కి మేము కబురు చేయగా వాళ్ళు వస్తే ఈ కుర్రాడిని కూడా వాళ్ళ అత్తయ్య మా తాతయ్యలకు అప్పచెప్పడం జరిగిందండి. దాంతో ఇప్పుడు దాని మీద ఇంకా ఎంక్వైరీ చేసి కేసు నిన్న రాత్రే రిజిస్టర్ చేయడం జరిగింది. ఎంక్వైరీ చేసి ఇంకా దర్యాప్తు కొనసాగిస్తున్నామండి. అలాగే ఏదైతే వీళ్ళు గోదావరిలో దూకారో ఈ ఫైర్ డిపార్ట్మెంట్ పాలకొల్లు వారి సహాయంతో రెస్క్యూ టీమ్స్ తిరుగుతున్నామండి ఈ బోట్ల మీద. ఆ బాడీలని కానీ ట్రేస్ చేయడం జరుగుతుందండి. జరిగి దాని మీద దర్యాప్తు కొనసాగిస్తూ ఫర్దర్గా వాళ్ళు వచ్చిన సమాచారం మేరకు కేసు దర్యాప్తు కొనసాగుతుందండి.